ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ లెవెల్లో క్రేజ్ రాబట్టిన రామ్ చరణ్ నుండి వస్తున్న గేమ్ చేంజర్పై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్లో మాస్టర్ అనిపించుకున్న శంకర్ దర్శకత్వం తెరకెక్కించిన మూవీ కావడం మరొక విశేషం. శంకర్ ఫస్ట్ టైం ఒక టాలీవుడ్ హీరోతో మూవీ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్. రామ్ చరణ్ 2 భిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఆయన రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. మరో పాత్రలో ఐఏఎస్ అధికారి అట. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ నిర్మించారు. అనుకోని కారణాల వలన గేమ్ చేంజర్ షూటింగ్ సకాలంలో జరగలేదు. అలాగే డిసెంబర్లో విడుదల చేయాల్సిన ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర విడుదల వాయిదా పడిన నేపథ్యంలో ఆ తారీఖు గేమ్ చేంజర్ చిత్రానికి కేటాయించారు. అనగా 2025 జనవరి 10న గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్గా విడుదల కానుంది. విడుదలకు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 4 పాటలు రిలీజ్ చేశారు. అవి హిట్ అయ్యాయి. ఇప్పుడు 5వ సాంగ్తో మరింత అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఈ వారమే 5వ సాంగ్ విడుదల అవుతుందని సమాచారం. ఈ పాట చరణ్, అంజలి మీద ఉంటుందట. ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో ఒకటి సోలో సాంగ్ అవ్వగా మిగిలిన 3 కైరా అద్వానీతో ఉన్నాయి. ఇప్పుడు 5వ పాట అంజలితో మెలోడీ అని తెలుస్తుంది. ఇక డిసెంబర్ 27న గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేస్తున్నారట. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సైతం ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవిని గెస్ట్గా అనుకుంటున్నారట. కాగా ఏపీలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏర్పాట్లు జరుగుతున్నాయని తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని అతిథిగా ఆహ్వానించాలని ఆలోచన అట. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఈవెంట్గా నిలవనుందని అంటున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడ నిర్వహించాలి అనేది ఇంకా డిసైడ్ కాలేదట. దాదాపుగా రాజమండ్రి లేదా వైజాగ్లో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. మరి అదే జరిగితే మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోటెత్తడం ఖాయం. గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. అంజలి, సునీల్, ఎస్జే సూర్య, శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పుష్ప 2 వివాదంతో రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ చిత్రాన్ని తెలంగాణలో బెనిఫిట్ షోస్ ద్వారా చూడలేమని డీలా పడ్డారు. కానీ ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ చిత్రానికి 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ రేంజ్లో బెనిఫిట్ షోస్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. రీసెంట్గానే దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వం తరపున తెలుగు ఫిలిం ఫెడరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాడు. అందుకే ఆయనకి బెనిఫిట్ షోస్ అనుమతి వచ్చిందని సమాచారం. అయితే ఇది కేవలం దిల్ రాజు సినిమాలకు మాత్రమే లభిస్తాయా లేదా మిగిలిన సినిమాలకు కూడా బెనిఫిట్ షోస్ ఇస్తారా అనేది చూడాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతోంది. అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను డల్లాస్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుకుమార్ హాజరవుతుండగా రామ్ చరణ్ ప్రత్యేక ర్యాలీ ద్వారా వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ ఈవెంట్తో పాటు అక్కడి ప్రీ సేల్స్ కూడా మంచి ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు 100Kకు పైగా ప్రీ సేల్స్ నెంబర్స్ నమోదవ్వగా ఈ ఈవెంట్ అనంతరం 1 మిలియన్ మార్కును చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.